మరి ఆ దంతములు ఎంత బలంగా ఉన్న ఏనుగు మొహం కనుక దాంతో కొట్టేట విఘ్న యంత్రాన్ని. వాడు ఎంత పెట్టినా ఆ దంతం తగలగానే పిండి అయిపోయిందండి. ఏది యంత్రం. ఎప్పుడైతే యంత్రం పిండి అయిపోయిందో అందరూ దుష్టశక్తులన్నీ పిండి అయిపోయాయి. వెంటనే శక్తిశాలులు ఉన్నట్టుండి ఒక్కసారి లేచి ఆయుధాలు తీసుకున్నట్టే. ఇంతవరకు నిరుత్సాహంగా చతికలు పడిపోయిన శక్తిశాలకి ఒక్కసారి ఉత్సాహం వచ్చింది. ఎందువల్ల వచ్చింది? యంత్రం పిండి అయిపోయింది కనుక. ఇదివరకు నిరుత్సాహం ఎందుకు వచ్చింది? యంత్రం పనిచేసింది కనుక. ఎప్పుడైతే యంత్రం పిండి చేసాడో వీళ్ళకి ఉత్సాహం వచ్చింది. అప్పుడు శ్యామల వారాహ అన్నట్ట, ఇంతవరకు యుద్ధం చేయమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేచారు అన్నాడు. అనగానే అప్పుడు ఎందుకు అన్నామో తెలియదు కానీ ఇప్పుడు మేము రెడీ అన్నారు. అన్నీ ఈయనకి తెలుసు. ఇదంతా దూరం నుంచి కనిపెట్టాడు విశుక్రుడు. వాడికి తెలిసి ఏనుగు మొహం వాడు వెళ్ళి ఈ పని చేసాడు అనుకున్నట్ట. వెంటనే అక్కడే ఏనుగు మొహం వాడు ఉన్నాడా? మా సేనల్లో కూడా ఒక ఏనుగు మొహం వాడు ఉన్నాడు అన్నాడు విశుక్రుడు. చూడండి, ఇక్కడ వాళ్ళ సేనల్లో ఒక ఏనుగు మొహం వాడు ఉన్నాడు. వాడు ఒక ఆర్మీ. భండాసురుడి దగ్గర ఎంతెంత యోధులు ఉన్నారో చూడండి. వాడికి సేనాధ్యక్షుడు, వాడి కింద ఒక పెద్ద ఆర్మీ ఉంది. వాడి పేరేంటో తెలుసా? గజాసురుడు. వాడు ఏనుగు మొహం ఉన్న రాక్షసుడు. చూడండి, ఈయన ఏనుగు మొహం ఉన్న భగవంతుడు, ఈయన ఏనుగు మొహం ఉన్న రాక్షసుడు. వాడు అక్కడ ఏనుగు మొహం ఏంటో తెలుసా? మదగజం, దుర్మదంగాడు వాడు. ఇక్కడ ఆ గజాసురుడు వాడు బయలుదేరాడు. వాడు మహాశక్తి సంపన్నుడు, దుష్టశక్తులన్నీ కలిసిన వాడు. వాడు అక్షౌహిణుల సేనలతో వచ్చేట. అక్షౌహిణుల సేనలు కోట్ల కొలది ఉన్నాయండి. ఈ శక్తి సేనల్ని మించిపోయి ఉన్నారు వాళ్ళు. అప్పుడు గణపతి చూసి నవ్వుతున్నట్టు. ఇక్కడ అద్భుతమైన భావం ఉంది. మనందరూ నమస్కరించుకోవాలి గణపతిని ఈ సమయంలో. గణపతి అంటే ఏమిటో ఇక్కడ చూపిస్తాడండి. చూడ్డానికి ఒక్కడు, పైగా లలితాదేవి కొడుకు కనుక పిల్లాడు అనిపిస్తాడు వాడికి. కానీ పిల్లాడు పిడుగు ఆయన మహానుభావుడు. ఇక్కడ అలా నిలబడి ఉన్నాడు ఆయన. ఈ కోట్ల సేనలని అదిగో ఆ ఏనుగు మొహం వేయడం మీదకి పదండి అని బయలుదేరట్టు మొత్తం అందరూ గజాసురుడితో. వెంటనే నవ్వాడు. నవ్వగానే ఆయన ఒంటి రోమకూపాల నుంచి 7 కోట్ల వినాయకులు బయటకు వచ్చారండి. చూడండి, ఇక్కడ సామాన్య విషయం కాదు. 7 కోట్ల వినాయకులు వచ్చారు. 7 కోట్ల వినాయకులు ఎలా ఉన్నారో తెలుసా? కొందరు ఎలక వాహనం నుంచి వస్తున్నట్ట, కొందరు సింహవాహనాలు. వాళ్ళు 7 కోట్ల మంది. వీళ్ళు 7 కోట్ల మంది వినాయకులు ఒక్క గణపతిలోంచి వచ్చారు. వల్లభ గణపతిలోంచి అని అర్థం ఏంటి? ఒక్క వల్లభ గణపతి 7 కోట్ల వినాయకుల పెట్టు. ఇది తెలుసుకోవాలి. ఎందుకు ఎవరో తెలిసి ఈ వినాయకులు? సరిగ్గా గణపతి శాస్త్రంలో చెప్తున్నాడు ఈ వినాయకులు అందరూ ఎవరు. సప్తకోటి మహామంత్ర మంత్రితావయవద్యుతి. గణేశ సహస్రం అద్భుతం అండి, సామాన్యం కాదు అది. గణపతి చెప్తాడు, నా మూలమంత్రాన్ని లక్షలు జపిస్తే ఎంత ఆనందిస్తానో నా గణేశ సహస్రాన్ని ఒక్కసారి చదివితే అంత ఆనందిస్తానని చెప్పాడు. ఎల్లుండి మనందరం కలిసి చదువుతున్నాం. స్వామివారికి దూర్వార్చన చేయబోతున్నాం. మీ అందరూ చదవచ్చు ఎల్లుండి. అదొక విధానం ఏర్పడుతుంది. 8 గంటలకల్లా సమావేశం అయితే కొన్ని లక్షల గణపతి మంత్ర జపం చేసిన ఫలితం, లేదా జపం చేసిన వాళ్ళకి పరిపూర్ణత కూడా లభిస్తుంది. ఇక్కడ నా మాట కాదండి, గణేష పురాణంలోని మాట నేను చెప్పింది. సరే, సప్తకోటి మహామంత్ర మంత్రితావయవ ద్యుతి అంటే గణపతి వేద మంత్రములకు, వేదములో ఉన్న దేవ గణములకు పతి కదా. ఓంకారమూర్తి అన్నాం కదా. ఓంకారం నుంచే వేదాలన్నీ వచ్చాయని చెప్పారు కదా. కనుక వేదముల్లో మంత్రాలు ఎన్నో తెలుసా? ఎవరు లెక్క పెట్టలేరు. ఆ శ్రమ మనకు లేకుండా ఋషులు లెక్క కట్టేశారు. వేదములో మంత్రముల సంఖ్య 7 కోట్లు. గుర్తుపెట్టు, 7 కోట్ల మంత్రాలు. ప్రతి మంత్రానికి ఒక శక్తి ఉంటుంది. మంత్రం అంటేనే శక్తి కలిగిన శబ్దము, ఇది అర్థం. ప్రతి మంత్రానికి ఒక శక్తి ఉంటుంది. కానీ గణపతి ఓంకారమూర్తి, వేదమూర్తి అవగానే ఆ రాక్షసులను ఒక్కసారి అంచనా వేయగానే ఆ 7 కోట్ల మంత్రాలు గణపతుల రూపాలు ధరించొచ్చాయి. వచ్చి ఎదురుగా ఉన్న అక్షౌహిణి శానలన్నిటినీ కూడా నశింపజేసేవి. చూస్తూ కళ్ళు తెరిచి కళ్ళు మూసే లోపల, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మొత్తం రాక్షస గణాలన్నిటిని కూడా ఈ 7 కోట్ల వినాయకులు పిండి పిండి చేసి పెట్టారు. చేసి మళ్ళీ గణపతిని చూసేట పని అయిపోయింది అన్నట్టు, అయితే వచ్చేయండి అన్నట్ట. మళ్ళీ 7 కోట్ల వినాయకులు కూడా వెళ్ళి గణపతిలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన ఒక్కడే నిలబడ్డాడు, ఎదురుగా గజాసురుడు ఒక్కడే ఉన్నట్ట. వాడిని అలవోకగా పట్టి ముద్ద చేసి పిండి చేసి పారేసేట. గజాసుర సంహారం చేశాడు. తిన్నగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, నేను నీకు చెప్పిన పని పూర్తి చేశాను అన్నాడు. నేను చెప్పకుండానే పూర్తి చేసేవాడిని అమ్మవారు. అక్కడ అంత గట్టిగుడండి మహానుభావుడు. మొత్తానికి లలితాదేవి భండాసురుని సంహరించేటప్పుడు వచ్చిన పెద్ద ఆపద నుంచి గట్టెక్కించిన వాడు ఈయన. అందుకు నీ వల్ల ఈ ఆపద గట్టెక్కాను అని అన్నది లలితాదేవి. ఆనందించింది ఆ తల్లి. ఇప్పుడు ఈ చెప్పిన ఈ కథనంతటి 2 నామాల్లో చెప్పిన లలితా శాస్త్రంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. మేము లలితా భక్తులు అనుకునే వాళ్ళు వల్లభ గణపతిని అంత గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు తెలిసింది కదా, లలితా శాస్త్రంలో చదివే 2 వాక్యాలు ఒక రూపం కడితే వల్లభ గణపతి తెలుసుకుంటాడు గణపతి కాదు. అందుకే వల్లభ గణపతి ముందు కూర్చొని లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే అధికమైన ఫలితం లభిస్తుంది. సామాన్యం కాదు. వల్లభ గణపతిని కల్పవృక్షం అంటారు, కామధేను అంటారు, చింతామణి అంటారు. శాస్త్రం చెప్తుంటే ఏదో అంటారులేండి అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు.
నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు తప్పకుండా బాగుపడతారు. ఇందులో సందేహం లేదు.